అందరికీ నమస్కారం. నా పేరు చంద్రగిరి శ్రీలక్ష్మి. నేను ఖమ్మం నుంచి వచ్చాను. నాకు నిమోనియా ప్రాబ్లం వచ్చింది. నేను ఖమ్మంలో చూయించుకున్నాను. సో నాకు ఎటువంటి తగ్గడం అయితే ఏం లేదు, అలాగే ఉంది ఆ ప్రాబ్లము. నాకు కన్నెకంటి శివరామకృష్ణ డాక్టర్ గారు అపోలోలో ఉన్న కిషన్ సార్కి రిఫర్ చేశారు. సో నేను ఇక్కడ హైదరాబాద్ అపోలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అపోలో హాస్పిటల్కి వచ్చాను. సో సార్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాతకి నాకు బాగా తగ్గింది. బ్రోంకోస్కోపీ టెస్ట్ చేశారు నాకు. దాని తర్వాతకి 1 వీక్ తర్వాతకి నేను మళ్ళీ చెకప్కి వచ్చాను. వచ్చిన తర్వాత చూస్తే చాలా రికవర్ అయ్యాను. సో సార్ ట్రీట్మెంట్ బాగా నచ్చింది. సో అపోలో హాస్పిటల్కి థ్యాంక్ యూ. కిషన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, నేను డాక్టర్ కిషన్ శ్రీకాంత్, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ, అపోలో హాస్పిటల్స్, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్. మనం ఇప్పుడు చూసాము మన చంద్రగిరి శ్రీలక్ష్మి గారికి మనకి ప్రజెంటేషన్ ఎలా వచ్చారంటే చెస్ట్ ఎక్స్రేలో పర్సిస్టెంట్ నిమోనియా అంటే మీకు ఇన్స్పైట్ ఆఫ్ మల్టిపుల్ యాంటీబయాటిక్ కోర్సెస్ యూస్ చేసినా కూడా చెస్ట్ ఎక్స్రేలో కానీ సిటీ స్కాన్లో కానీ నిమోనియా ప్యాచ్ కానీ నిమోనియా అనేది తగ్గట్లేదండి. సో దాన్ని చూసుకొని మన శివరామకృష్ణ డాక్టర్ గారు ఖమ్మం నుంచి మనకి రిఫర్ చేశారండి. రిఫర్ చేసిన తర్వాత మనం డీటెయిల్డ్గా ఎవాల్యుయేషన్ చేసి హిస్టరీలో ఏమేమి పాయింట్స్ ఉన్నాయి, ఏమేమి మెడికేషన్స్ ఆల్రెడీ యూస్ చేశారు, అండ్ పేషెంట్ సిమ్టమ్స్ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అండ్ ప్రీవియస్ మెడికల్ హిస్టరీ ఏంటంటే డీటెయిల్డ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది మన దగ్గర. అలా సిస్టమేటిక్గా ఎవాల్యుయేట్ చేసి మనం ఏం డిసైడ్ చేసామంటే బ్రాంకోస్కోపీ విత్ బయాప్సీ చేయాలి అని డిసైడ్ చేసామండి. సో మనము లంగ్స్ లోపలికి వెళ్ళి ఎక్కడైతే నిమోనియా పర్సిస్టెంట్గా ఉంటుందో ఆ నిమోనియా దగ్గరికి వెళ్ళి ఎండో బ్రాంకియల్ అల్ట్రాసౌండ్ ఈబస్ అనే పద్ధతి ద్వారా ఆ నిమోనియాని లొకేట్ చేసి, మనకి లంగ్స్ అనేవి చాలా పెద్దగా విస్తరించి ఉంటాయండి, దాంట్లో ఎక్కడ లోకలైజ్ చేయాలి, ఎక్కడి నుంచి బయాప్సీ చేయాలి అనేది మనం తెలుసుకునే టూలే ఎండో బ్రాంకియల్ అల్ట్రాసౌండ్ ఈబస్ అంటాం. దాన్ని బేస్ చేసుకొని మనం దాన్ని లోకలైజ్ చేసి అక్కడి నుంచి మనం బయాప్సీ పీసు అండ్ వాటర్ తీసుకొచ్చాం, ప్లమ్ తీసుకొచ్చాం, దాన్ని టెస్ట్కి పంపించడం జరిగిందండి. ఆ విధంగా మనము డయాగ్నోసిస్ నిర్ధారణ చేసుకొని ఒక 1 మంత్ పాటు కంటిన్యూస్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. ఈ 1 మంత్ కంటిన్యూస్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పేషెంట్ సిమ్టమ్స్ అన్నీ నీట్గా ఇంప్రూవ్ అయ్యాయి. కాఫ్ కానీ, బ్రెత్లెస్నెస్ కానీ, చెస్ట్ పెయిన్ కానీ, ఫీవర్ కానీ తగ్గిపోయింది. దాంతోపాటు చెస్ట్ ఎక్స్రే కూడా మొత్తం రిజాల్వ్ అయిపోయింది 1.5 మంత్ తర్వాత. సో దీన్ని బట్టి ఏంటంటే ఎప్పుడైనా పర్సిస్టెంట్ న్యూమోనియా కానీ, పర్సిస్టెంట్ చెస్ట్ ఎక్స్రేలో ప్యాచ్ అలా ఉంది అంటే రిపీటెడ్ యాంటీబయాటిక్స్ అనేవి సొల్యూషన్ కాదండి. మనము ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ కారణం ఏంటి ఆ న్యూమోనియాకి అనేది మనం ఐడెంటిఫై చేసి దానికి టార్గెటెడ్గా ట్రీట్మెంట్ ఇవ్వాలండి. సో దీన్నే టార్గెటెడ్ థెరపీ అంటాం. ఇలా చేసుకుంటే మనకి రికవరీ అనేది త్వరగా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది, అండ్ బాడీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. నమస్తే.